మరి మనం గత 4.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము జగనన్న ప్రభుత్వంలో. ప్రతి విషయంలో కూడా మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నారన్న. అమ్మఒడి దగ్గర నుంచి ఈరోజు మహిళలకు చేయూత వరకు, సున్నా వడ్డీ పథకం వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈవెన్ మనం నామినేటెడ్ పోస్టులలో చూసుకుంటే కూడా 50% అబోవ్ నామినేటెడ్ పోస్టులు కూడా మహిళలకు ఇచ్చినారు. ఇంకొకటి దానికి నేనే ఒక పెద్ద ఉదాహరణ. కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా కూడా ఒక మహిళగా నాకు రాజకీయంగా మొదటి అవకాశం ఇచ్చినాడు జగనన్న. ఆ రకంగా చూస్తే మహిళలకు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పని ప్రతి చోట జగనన్న అంటున్నాడు. అదైతే 100% నిజం. ఎలా ఉంటుంది మేడం రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు సంబంధించి మహిళలకు ఇంకా బెటర్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎలా ఉంటుంది? ఆల్రెడీ జగనన్న పాలిటిక్స్లో అంటే ప్రతి పోస్టులో కూడా మహిళలకు సమాన అవకాశాలు కాదు, ఇంకా